మహాగణుడును పరిశుద్ధుడైన దేవాతి దేవునికి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నేను వారిని మీరు బలపరచండి ప్రభా. వారందరితో మీరు మాట్లాడండి. నలిగిన వారితో మాట్లాడండి. నేను నీ వాక్యాన్ని దాటి వెళ్ళిపోతున్న వారితో మీరు మాట్లాడండి. నీ ప్రేమను మేము ఎలా పొందుకోవాలో నేను ఈ వర్తమానం ద్వారా మాకు తెలియపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రజలారా, మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, మందిరానికి వెళుతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నామా? మానవుడు దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి ప్రయాసపడాలి. చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ లోకంలో ఏవేవో సంపాదించాలని, ఏవేవో సాధించాలని ఆలోచనలో ఉన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ప్రేమ. భక్తుడైన యోహాను గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రేమ నీలో ఉండాలి అనంటే లోకమును ప్రేమించకూడదు అని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోవాలంటే లోకమును ప్రేమించకూడదు. ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదని దైవజనులు చెప్తూ ఉన్నాడు? ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదని దేవుడు రాయించి ఉంచాడు? ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. లోకస్తులు దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు. లోకస్తులు దేవుని నిబంధనను మీరి ఉన్నారు. అందువలన లోకము అపవిత్రపరచబడి ఉన్నది. ప్రియులారా, లోకస్తులు ఏమి చేశారు అని అడిగితే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ఉన్నారు. వారు నిబంధనను మార్చివేసి ఉన్నారు. అందుచేత లోకము అపవిత్రపరచబడింది. అందుకని లోకాన్ని ప్రేమిస్తే నా ప్రేమ మీలో ఉండదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ వచనాన్ని మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము, అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. సొమ్రోను పట్టణంని రాజధానిగా చేసుకుని ఆహాబు రాజు ఇజ్రాయేలుని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో ఆహాబు రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద మనసు పడింది. అతడు అప్పటికే బెన్హదదుతో స్నేహం చేసి బయలుదేరి వస్తూ ఉన్నాడు, సంతోషంగా వస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చేసరికి ప్రియులారా, నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద తనకి మనస్సు కలిగింది. ఆ మనసును బట్టి నాబోతుని పిలిచి అడుగుతూ ఉన్నాడు, ద్రాక్ష తోట నువ్వు నాకు ఇచ్చేయి, ఈ ద్రాక్ష తోటలో నేను ఆకుకూరలు వేసుకుని పండించుకుంటా, ఈ తోటకు బదులుగా నీకు వేరొక పొలం ఇస్తాను, లేదా నువ్వు అమ్మేస్తే దాని వెలంతో చెప్పు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఒక రాజు. ఎందుకనంటే నేను రాజుని కదా, ఏదైనా చేయగలను అనే ఆలోచనతో ఉన్నాడు. పాపం నాబోతు అంటున్నాడు, నా పితరుల నుండి వచ్చినటువంటి కష్టార్జితం ఇది, నా పితరుల నుండి వచ్చినటువంటి భూమి ఇది నేను నీకు ఇవ్వడము వల్ల పడదు అని చెప్తూ ఉన్నాడు.
ప్రియులారా, ఈ రోజుని చాలామంది జీవితాలు మనం ఆలోచన చేస్తే, ఆహాబు రాజు కనుక ఒక పేదవాడు తనకున్నటువంటి పొలాన్ని, ఆ ద్రాక్ష తోటను సేద్యపరుచుకుంటుంటే దాని మీద కన్ను వేశాడు. ఈ రోజుని చాలామంది సంఘాలు ఉన్నవారు కూడా, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా, ఎక్కడో పేదవాడు చిన్న సంఘాన్ని 10 మందితో కలిసి వాడు సేవ చేసుకుంటూ ఉంటే దాని మీద కొన్ని వేసినటువంటి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాంటి మనస్తత్వం ఉంటే కనుక నీవు నాబోతు ద్రాక్ష తోటను ఆశించిన ఆహాబును పోలి ఉన్నావు. అది లోకస్తులకు చెందింది కానీ అది మనకు చెందినది కాదు. ఇక్కడ నాబోతు ద్రాక్ష తోటను ఇవ్వడము నీకు వల్ల పడదు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అది లోకస్తుల యొక్క మనస్సు, అది లోకస్తుల యొక్క ఆలోచన. ఎప్పుడైతే నీకు ఇవ్వడము వల్ల పడదని చెప్పాడో, ఆహాబు పరిగెట్టుకుంటూ పోయాడు, తన ఇంటికి వెళ్ళాడు, మూతి ముడుచుకున్నాడు, ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. అతడు ఎవరితోనూ మాట్లాడకుండా తన పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. తన భార్య యెజబెల్ అనుకుంటుంది, ఏంటంటే అలసిపోయి వచ్చాడు, ఆకలిగా ఉన్నాడేమో అని చెప్పేసి వంట సిద్ధం చేసింది, భోజనశాల అంతా ఏర్పాటు చేసింది, భోజనానికి రండి అని పిలిచింది. అయితే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏం కారణం? నువ్వు వచ్చిన నాటి నేను చూశాను, నీ ముఖం ఏం బాగాలే, నువ్వెవరితోనూ మాట్లాడతలేదు, ఎవరిని అసలు వస్తే ఎప్పుడు అలా ఉండేవాడు కాదు, ఎందుకు ఇప్పుడు ఇలాగ ఉన్నావు అని చెప్పేసి యెజబెల్ అడుగుతోంది. అయితే ప్రియులారా, ఈయన అంటున్నాడు, మన పట్టణానికి ఆనుకున్నటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోటను నేను అడిగాను అమ్మమని. వాడెవరన్నాడు, నాకు చాలా బాధగా ఉంది అని అడిగినప్పుడు ఆవిడంటుంది, ఈ దేశానికి నువ్వు ఒక రాజువి, నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయేవా? ఇజ్రాయేల్కి నువ్వు రాజువి, నువ్వు లేచి భోజనం చేయి, ఆ ద్రాక్ష తోట విషయం నేను చూస్తాను అని చెప్పింది. వెంటనే ప్రియులారా, ఆ యెజ్రెయేలు పట్టణానికి భూస్వాములకును, సామంతులకును, ధనవంతులకును, ఆ యొక్క పట్టణం యొక్క పెద్దలకును ఆమె ఒక పత్రిక రాసి పంపించింది. ఏమనో తెలుసా? మీరు ఉపవాస దినమును ప్రకటించుడి. ఉపవాస దినం అయిపోయిన తర్వాత నాబోతుని నిలువబెట్టి, ప్రజల సమక్షంలో నిలవబెట్టి, 2 పనికి మాలిన వారిని సాక్షులను పెట్టి, ఇతడు దేవునిని రాజుని దూషించాడని చెప్పి అతన్ని రాళ్లతో కొట్టి చంపించుడి అని పత్రిక రాసి రాజముద్ర వేసి యెజ్రెయేలు పట్టణానికి ఆ పత్రికను పంపించింది. అక్కడ ఉన్నటువంటి సామంతులను, ధనవంతులను, పెద్దలను వారు ఆ పత్రిక ప్రకారంగా ఉపవాస దినమును ప్రకటించారు. ప్రియులారా, గమనించండి, అది దేవునికి ఇష్టమా కాదా అనేది వారు ఆలోచన చేయలేదు. కానీ వారు ఉపవాస దినం ఎందుకు ప్రకటించారు అని అడిగితే, కేవలము నాబోతుని చంపడానికి ఏర్పాటు చేసినటువంటి ప్లానింగ్. ఈ రోజుని కూడా ప్రియులారా, మనం ఉపవాసము అనేది ఉంటే ఒక ఉద్దేశంతో ఉపవాసం చేస్తాం. నినివే పట్టణస్తులు ఉపవాసం చేశారు, వారి మీదకు వస్తున్నటువంటి ఉపద్రవం నుండి తప్పించడం వరకు ఉపవాసం ఉన్నారు. ఈ రోజుని ఈ యొక్క యెజ్రెయేలు పట్టణం ఉపవాసం ఉంటుంది. కేవలం దేన్ని అంటే ఒక అంశం అనేది లేదు, ఒక ఉద్దేశం లేదు, కేవలము నాబోతుని చంపించడం వరకు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. ఈ రోజుని కూడా ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, సామంతులు వీళ్ళందరూ కలిసి యెజబెల్ యొక్క దగ్గర ఘనత పొందాలని, ఆహాబు దగ్గర ఘనత పొందాలని వారు ఏదైతే ఆజ్ఞాపించారో దాని ప్రకారంగా వీళ్ళు ఉపవాసం ఉన్నారు. ఉపవాస రోజున అయిన మరుట రోజున నాబోతును పిలిపించి ప్రజల సమక్షములోను 2 పనికి మాలిన వారిని సాక్షులను పెట్టి, మేమందరము ఉపవాసం ఉంటే నువ్వెందుకు ఉపవాసం ఉండలేదు? నువ్వు రాజు మాటను ధిక్కరించావు గనుక, దేవుణ్ణి దూషించావు గనుక నిన్ను రాళ్లతో కొట్టి చంపవలెనని చెప్పి నాబోతును అక్కడ నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపించారు. ఇప్పుడు ఈ వార్తను సహస్రాధిపతులు, అలాగే భూస్వాములు, సామంతులు వీళ్ళందరూ కలిసి యెజబెలుకి వర్తమానం పంపించారు. యెజబెల్ ఇప్పుడు అంటుంది తన భర్తతోటి, ఆహాబుతోటి, నువ్వు ఆశించినటువంటి ఆ ద్రాక్ష తోట నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకో, ఎందుకనగా నాబోతు చనిపోయాడు. గమనించండి, నాబోతు చనిపోయాడు.
ఇప్పుడు చనిపోయాడు కనుక ఇతడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. తోటలోనికి వెళ్ళాడు. తండ్రి అయిన దేవుడు ఎలియా గారికి చెప్పినప్పుడు ఏలియా బయలుదేరి ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటలోనికి అడుగుపెట్టగానే అక్కడ అంటున్నాడు, ఆహాబు నా పగవాడా అని చెప్తూ ఉన్నాడు. గమనించండి, నా పగవాడా. ఏలియాని చూడగానే ఆహాబుకి ఎలా కనిపిస్తున్నాడంటే పగవాడుగా కనిపిస్తున్నాడు. ఈ రోజుని కూడా దేవుని సన్నిధిలో నీ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు కానీ, ఏదైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది కలిగినటువంటి మనుషులు, లోకంలో కలిగినటువంటి అనుభవాలు లోక సంబంధులకి ఎలాగుంటుంది అని అడిగితే వాక్యం చెప్తున్నాడు కొంతమంది తల దించుకుంటారు. గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుపుకున్నారంట. ఆ రీతిగాని మరికొంతమంది అనాలోచితంగా ఆలోచిస్తారు, మరికొంతమంది కూర్చుని వారు కదిలిపోతారు, మరికొంతమంది మొబైల్ చూస్తూ ఉంటారు. అంతేగాని దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని పశ్చాత్తాపడేవారు బహు తక్కువ మంది. ప్రభునందు ప్రియ సహోదరి సోదరుడా, ఇక్కడ ఆహాబు ఏలియాని చూడగానే అతడు నా పగవాడైపోయాడు. ఈ రోజుని కూడా లోకస్తులు పశ్చాత్తాపడకపోతే ఆ యొక్క వాక్యం నా గురించే చెప్తున్నారు అని చెప్పేసి సేవకులను పగవాడుగా చూసేవారు మనలో చాలామంది ఉన్నారు. అంటే నువ్వు లోకస్తుడు అయిపోయావు. అదే మాట యెషయా గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు, లోకస్తులు ఏం మీరి ఉన్నారంటే ధర్మశాస్త్రాన్ని మీరి ఉన్నారు. ఆహాబు దేవుణ్ణి ఆరాధించేవాడే, తండ్రి అయిన యెహోవాను ఆరాధించేవాడే, అయితే ధర్మశాస్త్రాన్ని మీరి ఉన్నాడు. ఎలా మీరి ఉన్నాడు? నీ పొరుగువానిది నువ్వేదియు ఆశించొద్దని చెప్పాడు. కానీ పొరుగువానిది ఆశించాడు. ఆయనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దేశానికి ఒక రాజు అయి ఉన్నాడు. కానీ పొరుగువానిది ఆశించాడు. నీ పొరుగువానిది ఎద్దు కానీ, ఇంటిని కానీ, గృహమును కానీ, భార్యని కానీ నువ్వు ఆశించొద్దు అని ధర్మశాస్త్రములో రాయబడినటువంటి మాటను ఇతడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో లోకస్తుడు అయిపోయాడు. అదే మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములను ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలన్నిటిలో ఒక ఆజ్ఞను మీరితే ధర్మశాస్త్రం అంతయు నువ్వు మీరిన వాడబోతావని భక్తుడైన యాకోబు ద్వారాగా పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడు. ప్రియులారా, గమనించండి, ఆహాబు ధర్మశాస్త్రమును మీరి ఉన్నాడు. ఈ రోజుని దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తిలో ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని దాటితే వారు లోకస్తులు, లోక సంబంధులు అని చెప్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు ప్రవక్త ద్వారాగా మనం వింటూ ఉన్నాం, లోకస్తులు ధర్మశాస్త్రం మీరి ఉన్నారు, దేవుని ఆజ్ఞను వారు మీరి ఉన్నారు. దేవుని ఆజ్ఞను మీరిన ప్రతి వ్యక్తి కూడా లోకస్తులు అని దేవుడు అక్కడ తేల్చి చెప్పేశాడు. అందుకని లోకాన్ని ప్రేమించొద్దు అని అంటున్నాడు. లోకము ఏముంటుందంటే ధర్మశాస్త్రాన్ని మీరి ఉంది. లోకం ఏం చేస్తుందంటే కట్టడను మార్చివేసి, నూతన నిబంధనను మార్చివేసి, దేవుని యొక్క నిబంధనను మార్చివేసి అపవిత్రపరచబడుతూ ఉన్నాం. ఈ రోజున మన హృదయంలోనికి లోకము వస్తే కనుక మనం ఎప్పుడైతే మన హృదయంలోకి లోకం వచ్చిందో మనము లోకస్తులమైపోయాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములను, క్రీస్తు ఆత్మ లేనివాడైతే కనుక వాడు నావాడు కాడు అని చెప్పాడు. ప్రియులారా, క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే ఇతరులది ఏది మనం ఆశించాం. ఏదన్నా ఆశించావా? నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరి ఉన్నావు. ధర్మశాస్త్రాన్ని మీరి ఉన్నావా? అయితే నువ్వు లోకస్తులు అయిపోయావు. లోకాన్ని ప్రేమించావా? దేవుని ప్రేమ నువ్వు పొందుకోలేవు. ఏలియా అంటున్నాడు, ఇప్పుడు ఏమని అంటున్నాడు తెలుసా? నీవు నాబోతుని ఎక్కడైతే చంపించావో అక్కడే నీ రక్తమును కుక్కలు నాగుతాయి. ఏ పొలమునైతే ఆశించడానికి నీ యొక్క భార్య సహకరించిందో అదే పొలము దగ్గర నీ భార్య మాంసమును కుక్కలు తింటాయి. ఇందులో ఎవరైతే నీకు ఏకీభవించారో వారందరూ కూడా మాంసాలు కుక్కలు తింటాయి. అంతేకాదు ప్రియులారా, నీ ఇంట ఒక్క పురుషుడు కూడా ఉండడు
అని ఆ ఏలియా ఆహాబు కుటుంబం నిమిత్తము ప్రవచిస్తూ ఉన్నాడు. రాబోతున్న ఉగ్రతల గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే మీకా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, మంచం మీద పరుండి మోసక్రియలు యోచన చేయవారికి శ్రమ, వారు ఇది చేయడానికి పొద్దు పొడవగానే వారి స్వాధీనంలో ఉంది కనుక వారు అనుకున్న దాన్ని పని ముగించుదురు అని చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు. 3వ వచనం చూసినట్లయితే, వారికి గొప్ప అపాయము కలిగి ఉంది. వారికి ఏం కలిగి ఉందంటే, మంచం మీద మోసపు క్రియలు ఆలోచన చేశాడు. ఇంటికి వచ్చాడు, పడుకున్నాడు. అమ్మ నన్నందుకు అతడు మంచం మీద పడుకొని ఆలోచన చేస్తే తన భార్య తనకు సలహా ఇచ్చింది, సలహా ప్రకారంగా చేశాడు. అయితే ఇక్కడ మీకా ప్రవక్త మాట్లాడుతున్నాడు, మంచం మీద పరుండుకొని ఎవరైతే ఇలాగ మోసపు ఆలోచనలు చేస్తున్నారో వారి విషయంలోనూ గొప్ప అపాయం కలుగుతుంది. ఏంటి గొప్ప అపాయం అని అడిగితే అక్కడ రాయబడి ఉంది, అరికాలు మొదలుకొని మెడ వరకు ఎత్తుకోకుండా, నువ్వు గర్వంగా ఉండకుండా, నువ్వు నాశనమయ్యే వరకు, అరికాలు మొదలు మెడ వరకు అనగా దాని అర్థం ఏంటో తెలుసా? అరికాలు మొదలుకొని మెడ వరకు అని అంటే నీ పునాది మొదలుకొని చివరి వరకును ఏమీ ఉంచును, నువ్వు నిలబడడానికి స్థానమే లేకుండా పోతావు అని అక్కడ లేఖనము రాయబడింది. ఇప్పుడు ఆహాబు యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే ఏలి ఇక్కడ అంటున్నాడు, నీ పక్షమున ఒక పురుషుడు ఉండడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనము ఆలోచించాలి. ఆహాబు చేసిన కార్యము గురించి మనం లోతైన సత్యంలోనికి వెళ్ళగలిగితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, లోకమునందు న్యాయస్థాపనలోనూ దుర్మార్గత కనబడుతోంది. లోకమునందు న్యాయస్థానములో దుర్మార్గత కనబడుతుంది. అంతేకాదు నేరస్థాపన యందు అక్కడ దుర్మార్గత కనబడుతుంది అంటున్నాడు. అంటే అక్కడ ఆహాబు పక్షాన అక్కడ ఉన్న భూమిలో ఉన్న సామంతులు పనిచేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు పనిచేస్తున్నారు. ఇతడు ఉపవాసం ఉండలేదు అని అక్కడ కూర్చున్న జడ్జిస్ అందరూ కూడా అక్కడ దుర్మార్గత కనపడుతుంది. అక్కడ అబద్ధ సాక్షులు చెప్పడానికి పనికిమాలోళ్ళకు నిలబడ్డారు, వాళ్ళు కూడా ఇతడు ఉపవాసం ఉండదని చెప్తున్నారు. ఈ తంతంతా కూడా లోకంలో జరుగుతున్న కార్యం. మనం ఎక్కడికైనా న్యాయం కొరకు లోకం దగ్గరికి వెళితే వాళ్ళు ఎవరు డబ్బిస్తే అంటే మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళకి ఆ యొక్క పనికి మాలిన అబద్ధ సాక్షులు చెప్పేవారికి వాళ్ళు ఏం ఆశ చూపించారో మనకు తెలియదు. కానీ అయితే వాళ్ళు చూపించిన ఆశకు వాళ్ళు లోబడి అబద్ధ సాక్ష్యం పలికారు. ఈ రోజున మనము కూడా అబద్ధ సాక్ష్యాలు పలికేవారిగా ఉన్నావా? అయితే నువ్వు లోకస్తుడు అయిపోయావు. ఇప్పుడు ఏలి అంటున్నాడు 21వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, యెహోవా దృష్టికి నువ్వు కీడు చేసి నీకు నీవే నువ్వు అమ్ముకుని ఉన్నావు. యెహోవా దృష్టి కీడు చేసి నీకు నీవే అమ్ముకుని ఉన్నావు కనుక ఈ విపత్తు నీ మీదకి రాబోతుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున లోకములో ఏముందో చెప్తున్నాడు ఆయన. లోకస్తులు ధర్మశాస్త్రాన్ని దాటివేశారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరాకారంగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండడానికి ఆదరణకర్తను నేను పంపుదును. ఆ ఆదరణకర్త సత్య స్వరూపియగు ఆదరణకర్త నేను పంపుతాను. ఆ ఆదరణకర్తను లోకము ఎరుగదు, లోకము ఆయనను పొందనేరదు, లోకము ఆయనను చూడదు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ఆత్మ లేనివాడు ఆయన సంబంధి కాదు. ఆయన ఆత్మను పొందుకోవాలంటే లోకము ఆయనను ఎరుగదు, చూడదు, పొందనేరదు. శిష్యులతో ప్రభు అంటున్నారు, మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయనను మీరు పొందుకుందరు, ఆయన మీతో నివసించును. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు 20వ వచనంలో మనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను గైకొన్నవాడు నన్ను ప్రేమించును కనుక నన్ను ప్రేమించిన వాడిని నా తండ్రి ప్రేమించును, నేనును ప్రేమింతును, నేను వారికి కనపరుతును. అంతేకాదు 18వ వచనంలో అంటున్నాడు ఆయన, నేను మిమ్ములను అనాథగా విడువను.
ప్రియులారా, నీతిమంతుడైన నాబోతు ఆహాబు దృష్టికి అనాదిగా కనబడ్డాడు. ఎవడో లేడు వెనకాలని అనుకున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు నాబోతుని విడిచిపెట్టలేదు, అనాదిగా విడిచిపెట్టలేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నాబోతు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు. ఆహాబు దేవుణ్ణి ఆరాధించేవాడే కానీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి లోకస్తుడైపోయాడు. అతనితో ఒక్కడితో పోయిందంటే తన భార్యకు సపోర్ట్ చేస్తుంది. ఆ భార్యతో పాటు ఆ యొక్క యెజ్రెయేలు పట్టణంలో ఉన్న సామంతులు, అధికారులు, పెద్దలు కూడా సపోర్ట్ చేశారు. వీరందరి మీదకి ఉగ్రత వచ్చేసింది. ఈ రోజున నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఈ రోజున దేవుని వాక్యానికి సపోర్ట్ చేస్తున్నావా? దేవుని మాటకు నిలబడి కలిగి ఉన్నావా? అయితే నువ్వు దేవుని ప్రేమను పొందుకోగలుగుతావు. దేవుని యొక్క ప్రేమ నీకు కావాలంటే లోకమును నువ్వు విడిచిపెట్టవలెను. లోకమును ప్రేమించిన వాడికి దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ పొందలేడు. నువ్వు దేవుని ప్రేమను పొందాలంటే లోకమును విడిచిపెట్టవలెను. ఆహాబు ప్రియులారా లోకస్తుడైపోయాడు. తనతో పాటు తన కుటుంబంతో లోకస్తులు అయిపోయారు. పట్టణమే లోకస్తులు అయిపోయింది. ఈ రోజుని నీవు వలన లోకస్తులుగా నువ్వు మారితే, నీ వలన నిన్ను వెంబడించే వారందరూ లోకస్తులు అయిపోతారు. నీ కుటుంబంతో లోకస్తులు అయిపోతారు. దేవుని యొక్క ప్రేమకు నువ్వు దూరం అయిపోయావు. అందుకని యేసు ప్రభు గారు మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనములు ఇలాగ అంటున్నాడు, ఈ మనుష్యులు పెదవులతో నన్ను స్తుతించుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషుల యొక్క పద్ధతులను వీరు దైవోపదేశములుగా బోధించుదురు. ఆ మనుషుల యొక్క పద్ధతులను నెరవేర్చడం వరకు దేవుని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టెదరు అని యెషయా మీ కొరకు ప్రవచించడం సరి అయినదే అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మనిషి యొక్క పద్ధతిని నెరవేర్చడం కొరకు దేవుని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టేస్తున్నారు. దేవుని ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టినప్పుడు నీవు దేవుని యొక్క ప్రేమను ఎలా పొందుకుంటావు? పొందుకోలేవు. అబ్రహాము దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి ఆ అబ్రహాము దేవునికి దూరం అయిపోతున్నాడని గమనించి, దేవుని మీద ఉండి ప్రేమను తొలగబోతుంది అని గమనించి ఆయన అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడిని నేను చూపించు పర్వతమునకు తీసుకుని వచ్చి నీ కుమారుడికి బలిగా ఇచ్చే అని అంటే అబ్రహాము బయలుదేరి తన కుమారుడిని తీసుకెళ్ళి బలిగా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అబ్రహాము ఆగు అని చెప్పాడు. ఈ రోజున నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? అయితే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అలాగే దేవుని ప్రేమిస్తున్న దానియేలుని బహుప్రియుడు అన్నాడు. అలాగే నువ్వు కూడా దేవుని ప్రేమిస్తే నువ్వు లోకాన్ని విడిచిపెట్టేవరకు ఆయన ప్రేమను పొందుకోలేవు. నాబోతు పక్షాన దేవుడు యుద్ధము చేసినట్లుగా ఈరోజు నువ్వు దేవుని ప్రేమను పొందుకుంటే నీ ముందు ఎలాంటి రాజులు, ఎలాంటి వారు వ్యతిరేకంగా తిరిగినా కానీ వారిని కుక్కలు ఏ రీతిగా అయితే వారి మాంసమును భుజించినయో ఆ రీతిగానే నీ మీదకి ఎంతమంది వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పలికినా, వ్యతిరేకంగా మాట్లాడినా వారిని దేవుడు నువ్వు కనులారా చూస్తుండగా వారు పొందబోవు శిక్షను, గొప్ప అపాయం పొందుకుంటారు. ఈ వాక్యము ద్వారాగా ప్రియులారా, ఒకవేళ నువ్వు అనాథిని అనుకుంటున్నావేమో, దేవుని కొరకు నిలబడి ఇబ్బందులు పడుతున్నావేమో, దేవుని కొరకు నిలబడి నాకు ఇన్ని కష్టాలేంటి, ఇన్ని బాధలేంటి అని అనుకున్నావేమో, నాబోతును చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నాబోతుని ప్రేమించిన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మనలో ఎవరైనా ఆహాబు వల్లే ధర్మశాస్త్రాన్ని అధిగమించి ఆజ్ఞను అతిక్రమించి లోకస్తుడు అయిపోతే, ఆహాబు ఏలియా చెప్పగానే అతడు ఉపవాసం ఉన్నాడు, తన యొక్క పశ్చాత్తాపడ్డాడు. అయితే అతడు పశ్చాత్తాపడిన కారణాన్ని బట్టి అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు అంటే, నేను
ఉపవాసం ఉన్నాడు కనుక నేను అతని కాలంలో ఈ కీడును అతని మీదకి రప్పించను కానీ తన కుమారుల కాలంలో చేస్తానన్నాడు. ప్రియులారా, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రాలేదు కనుక అతడు చేసిన కీడికి అతడు అమ్మివేయబడ్డాడు. ఈ రోజుని నీవు నేను చేసినటువంటి అపరాధములకు మనం అమ్మివేయబడ్డాం. అమ్మివేయబడితే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసినటువంటి ఆ నిందలను, అవమానాలను, కొరడా దెబ్బలను నీ కొరకు నా కొరకు ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడైన ఆ సర్వేశ్వరుడైన పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు పొంతి పిలాతు దగ్గర ఒక నేరస్తుడిగా నిలబడి ఉన్నాడు. అది ఎవరి కోసం తెలుసా? నీ కొరకు నా కొరకు. ఆయన యందు నువ్వు కలిగి ఉంటే కనుక ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. అందుకే అంటున్నాడు భక్తుడైన యోహాను, ఇదిగో సర్వలోకమునకు పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఈరోజు నీ పాపాన్ని ఆయన మోయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అయితే ఆయన ఎదుట నువ్వు ఉపవసించి ఆయా యొక్క స్థితి నుండి, లోక సంబంధం నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థించగలిగితే నిన్ను ఆ శాపము నుండి విడిపించగలడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నైనా నాబోతు ద్రాక్ష తోట మీదకి కన్నేసినటువంటి వ్యక్తి మీదకి ఎటువంటి విపత్తును తీసుకొచ్చావో, అలాగే నీ వాక్యములో నిలబడి నైనా నీ వాక్యంతో జీవిస్తూ నీ ఆత్మతో నడుస్తున్న వారి మీద ఎవరైనా ఉంటేనైనా వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే ప్రభా, ఈ వాక్యం ద్వారాగా లోక సంబంధము కలిగిన వారు ఎవరైనా ఉంటే ఆహాబు పశ్చాత్తాపడినట్లుగా నైనా విన్నవారు హృదయాల్లో పశ్చాత్తాపమును అనుగ్రహింపచేసి నైనా నీ ప్రేమను పొందుకున్న నినివే పట్టణస్తులు ఎలాగైతే నీ ప్రేమను పొందుకున్నారో అలాగే ప్రేమను పొందుకునే వారిగా కృప చూపించమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని ప్రజలారా, ఈ యొక్క ప్రోగ్రాం మీకు ఆధ్యాత్మికంగా బలపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా సందేహాలు, ఇక సమయం తక్కువగా ఉంది కనుక నేను కొంచెం స్పీడ్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాలు ఇంకా మీకు ఏదైనా అర్థం కానీ, అండర్స్టాండ్ కానీ పరిస్థితులు ఏమైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీకు మరిన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. దేవుడి మాటలు దీవించును గాక.